అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 21వ వాక్య భాగము. ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచన చేస్తూ ఉందంట కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఆ పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాల్లో ముందు ఒక విషయం కొరకు మనం మాట్లాడుకుంటే, ఇక్కడ దేవుని దృష్టి యందు యోగ్యమైన వాటి గూర్చి శ్రద్ధగా ఆలోచన చేయాలి అని రాయబడి ఉంది. దేవుని దృష్టికి యోగ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి శ్రద్ధగా ఆలోచన చేయాలి. చాలా సందర్భంలో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ ఉపదేశంలో మనం దేవుని దృష్టికి యోగ్యమైనవి ఏమిటో అసలు ఎప్పుడైనా శ్రద్ధగా ఆలోచన చేశామా? దేవాలయానికి వచ్చే మనం కూడా శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు, అశ్రద్ధగా దేవుడి వాక్యాన్ని ఆలకించేవారు ఉన్నారు. అందుకే ఈరోజు సంఘానికి అర్థం కానిది ఏమిటి అంటే, అసలు దేవునికి దృష్టికి యోగ్యమైనవి ఏంటి, దేవుని దృష్టికి ప్రీతికరమైనది అంటే ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏం చేస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ఏం చేస్తే దేవుని రాజ్యంలో ఆయనతో కూడా మనం కూర్చోగలము అనే దాని విషయంలోనంట సంఘము శ్రద్ధగా ఆలోచన చేయాలి. అన్నీ వింటున్నా వెళ్ళిపోతున్నా. ఏ రోజైనా ఆలోచన చేశామా? అసలు దేవుని దృష్టికి ఏది ఇష్టమైనది? మన ఇష్టాల గురించి ప్రభువుకి చెప్తున్నామే, ప్రభా నీకేమన్నా ఇష్టం ఏంటి, నీ ఇష్టం అని ప్రభు దగ్గర ఏ రోజైనా తెలుసుకొనటానికి మనం ఆలోచన చేశామా అనేది ఇక్కడ ప్రశ్న. దేవుని దృష్టికి యోగ్యమైనది ఏమిటి, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఈ విషయాన్ని కానీ ఈ ఉదయకాలం నువ్వు నేర్చుకోగలిగితే, ఈ ఉదయకాలము దేవుని దృష్టికి యోగ్యమైన దానిని మనము శ్రద్ధగా ఆలోచన చేసి మనం గుర్తుపట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే వచ్చే ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం చూడగలం. మనం ఎన్నో కావాలని దేవుని ఎదుకు వచ్చి అడుగుతున్నాం కదా, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం, చాలా విషయాల గురించి దేవుని యొద్దకు వస్తాం, కానీ దేవునికి దృష్టికి అసలు మంచివేంటి, మనం ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు అనే ఆ ప్రశ్న మనలో రావట్లేదు, ఆలోచన మనలో రావట్లేదు. అది రానంత కాలము దేవుని యొద్ద నుంచి మనం ఏమీ పొందుకోలేం కూడా. ఇన్ని దినాలు నీ వాక్యాన్ని ఆలకించావు కదా, ఆ వాక్యంలో నీవు జాగ్రత్తగా శ్రద్ధగా నువ్వు పరిశీలించాయి. అన్ని ఉపదేశాలు దేవుడు ఏం చేయమంటున్నాడు, ఏం చేయొద్దన్నాడు, నేను ఎలా మాట్లాడమన్నాడు, నేను ఎలా ప్రేమించమన్నాడు, ఎలా క్షమించమన్నాడు, ఎలా ఓర్చుకోమన్నాడు, ఎలా కనికరం చూపమన్నాడు, ఎలా దయగలిగిన వారిగా ఉండమన్నాడు. చాలా విషయాలు మనం ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టమనివి ఉన్నాయి, ఆయన చెయ్యమని చెప్పినవి ఉన్నాయి. అంటే ఈరోజు దేవుడికి ఏం చేస్తే ఇష్టం, ఆయన ఏం చేయమంటున్నాడు అనే దాని మీద నువ్వు శ్రద్ధ చూపగలిగితే అవి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాయి. ఊరికినే చెప్పలేదండి, దేవుని యొక్క బోధ ఊరికినే లేదు. ఇది దేవుని వాక్యం జీవము కలిగినది. దేవుడి వాక్యం ఖచ్చితంగా మన జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తుంది. మామూలు విషయాలు కాదు ఇవి. ఈరోజు నమ్మిన వారికి అది శక్తి, అది బలం. అందుకే నమ్మితేనే నా మహిమను చూస్తావు. ఇది నమ్మకపోతే నా మాట మీద శ్రద్ధ చూపకపోతే, నా మాట నిర్లక్ష్యం చేస్తే ఏ మహిమని నువ్వు చూడలేవు. ఇది వాస్తవం అండి. దేవాలయానికి వచ్చే మనం ఎంత శ్రద్ధ నిలుపుతావు ఆయన మాట మీదండి. వచ్చి నిద్రపోతామా,
వచ్చి సెల్ ఫోన్ చూసుకుంటామా? పక్కమటి వాడితో కబుర్లు చెప్పుకుంటానికి వచ్చామా? మనకిచ్చిన సమయం చాలా విలువైనది కదా. వారానికి ఒక్క రోజు వచ్చి ఇక్కడ కలుస్తున్నాం. ఎంత శ్రద్ధ ఉండాలి మనకి, వచ్చే విధానంలో శ్రద్ధ ఉండాలి. వచ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో కూర్చొని సిద్ధపాటుతో మనం ఎదురు చూడాలి. ఏం మాట్లాడతాడు దేవుడు? దేవుడి నోటిలో నుంచి వచ్చే ఆ మధురమైన మాటలు ఏంటి అని వాటి కొరకు ఆశతో ఎదురు చూడాలండి. ఆయన మాటలంటే గుత్తులు గుత్తులుగా కుమ్మరించబడతాయి. దేవుని మాటలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. శ్రేష్టమైన మాటలండి అవి. అసలు అర్థం చేసుకునే వారికి ఎంత మధురమో, ఎంత బలమో, ఎంత ధైర్యాన్ని ఇస్తాయో తెలుసా? ఈరోజు కూడా మనిషి శ్రద్ధ పెట్టలేదు. ఈరోజు క్లాస్కి వెళ్తారు పిల్లలు. క్లాస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా లెసన్ జరుగుతున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి ఇంటికి వెళ్ళి చదవకపోయినా పాస్ మార్కులు సంపాదించుకోగలరు. అవునా? శ్రద్ధగా ఎవరైతే వింటారో వారి ఇంటికి వెళ్ళి ఒకవేళ బుక్ తీయకపోయినా వారు ఖచ్చితంగా పాస్ మార్కులు అయితే సంపాదించుకుంటారు. కానీ శ్రద్ధ లేకుండా కూర్చున్న వ్యక్తులకి శ్రద్ధ కలిగి ఉన్నవారికి ఎంత వ్యత్యాసమో చూడండి. ఈ శ్రద్ధ లేని వారు ఇంటికి వెళ్ళి చదివినా కూడా అది వారికి అర్థం కావటం కష్టంగా ఉంటుంది. ఈజీగా పాస్ మార్కులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈరోజు నువ్వు సంఘంలో కూడా ఉపదేశాన్ని శ్రద్ధగా నువ్వు ఆలకిస్తాయి. అది దేవుని మాట, అవి జీవము కలిగిన మాటలని నువ్వు శ్రద్ధగా దాన్ని వెతకాలి. ఏం చెప్తున్నాడు దేవుడు? లేకపోతే ఎంత వ్యత్యాసమో మీరు చూడండి. శ్రద్ధ లేని పిల్లలు, శ్రద్ధ కలిగిన పిల్లలు. ఒకవేళ శ్రద్ధతో గృహాన్ని సర్దుకునేవారు, శ్రద్ధతో తన వస్త్రధారణ విషయంలో శ్రద్ధ తీసుకునేవారు, ప్రతి విషయంలో శ్రద్ధ కలిగిన వారికి, శ్రద్ధ లేని వారికి బోల్డ్ వ్యత్యాసాలు ఉంటాయి. అందుకే ఈరోజు దేవుడు చెప్పే మాట ఒక్కటే, మరలా చదువుతున్నాను. ప్రభువు దృష్టి యందు యోగ్యమైన వాటిని గురించి. ఏవి యోగ్యమైనవో దేవుని దృష్టికి, మన దృష్టికి కొన్ని యోగ్యమైనవి ఉంటాయి. అదైతే బాగుండు, ఎలా చేస్తే బాగుండు. ఇప్పుడు మన గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. దేవుని దృష్టికి యోగ్యమైనవి ఏవో తెలియాలి అంటే ఖచ్చితంగా ఆయన మాటలని మన శ్రద్ధతో ఆలకిస్తేనే తెలుస్తాయి, లేకపోతే ఇవి తెలియవు. అయితే ఒకవేళ దాన్ని వెతికి కానీ మనం శ్రద్ధగా దాన్ని అనుసరిస్తే వచ్చే లాభాలు ఏంటో తెలుసా? చూడండి ఒక్కసారి నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్య భాగంలోకి వద్దాం. అసలు శ్రద్ధగా కానీ ఆయన మాటలు మనం గ్రహించి ఆయనకి ఏది ఇష్టమో కానీ తెలుసుకొని మనం అడుగులు వేస్తే అసలు దేవుడు మనల్ని అసలు ఎక్కడుంచుతాడో తెలుసా? చాలా సందర్భంలో వింటాం కదా మనం, మన దేవుడు తోకగా కాదు తలగా ఉంచుతాడు అని. ఎప్పుడు ఉంచుతాడు? నువ్వు ఆయన మాటని శ్రద్ధగా విని దాన్ని శ్రద్ధగా అనుసరిస్తే అక్కడ ఉంటావు. ఇది మనకు కావాలి ఖచ్చితంగా. ఈరోజు క్రైస్తవ కుటుంబానికి ఆ స్థితి ఖచ్చితంగా కావాలి. మన తలగానే ఉండాలి, మన పైవారిగానే ఉండాలి, క్రింది వారిగా ఉండటానికి దేవుడు ఒప్పుకోలేదు. సమస్త జనముల్లో కూడా దేవుని పిల్లలు అత్యధికంగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు కోరుకునేది ఇదే. ఏదో బ్రతుకుతున్నాం, ఏదో మందిరానికి వెళుతున్నాం, ఏదో దేవుడి పిల్లలని పేరు పెట్టుకున్నామంటే ఆయన ఒప్పుకోడు. దేవుడు అస్సలు ఇష్టపడాడండి అలాగా. మనం మంచిగా ఉండవలసిందే, ఉన్నతమైన స్థితిలో ఉండవలసిందే. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటి? మీరు నా మాటని శ్రద్ధగా విని. ఎలా వినాలంటే ఆయన మాటలు ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. నా మాటలు మీరు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా, అంత సిద్ధపాటుతో నువ్వు దేవాలయానికి రా, శ్రద్ధగా విను. అసలు ఎంత లాభమో నీకు అర్థమవుతుంది. శ్రద్ధగా విన్న వ్యక్తులు, కుటుంబాలు, వ్యక్తిత్వము, వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో
మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నాకు సొంత జనాంగంగా మీరుంటారు. ఇది లాస్ట్ టైం మీకు చెప్పాను. సమస్త జనులలో కూడా నా స్వకీయ సంపాద్యం అంటే నా సొంత సంపాదించుకుని నా జనంగా ఉంటారు మీరు. ఆ దేవుని యొక్క స్వాస్థ్యం నా పిల్లలు. మీరు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, మీరు 10 మందిగా ఉన్నా, 20 మందిగా ఉన్నా, 100 మందిగా ఉన్నా, వారు లక్షల మందిగా ఉన్నా సరే మీరు నా స్వాస్థ్యంగానే అక్కడ ఉంటారు. దేవుడిచ్చే ఎంత ఆధిక్యత తెలుసా? అందుకే ప్రభు అంటాడు, చిన్న మంద భయపడుకో, మంద చిన్నదైన మంద కాపరి బలవంతుడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఒకవేళ మైనారిటీలో ఉందేమో, ఈ చిన్న మందకి ఉన్న కాపరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన బలవంతుడు. ఆయన చిన్న మంద భయపడవద్దు. మంద ఎందుకు భయపడుతుందో తెలుసా? మంద దేవుని యొక్క ఉపదేశాన్ని కానీ జాగ్రత్తగా దేవుడికి ఇష్టమైనది ఏందో మంద పరిశీలించి జాగ్రత్తగా శ్రద్ధ కలిగి వెతికి వాటిని కనుగొని అడుగులు వేస్తే మంద బలంగానే ఉంటుంది. మంద బలంగానే ఉంటుంది. ఈరోజు విస్తారమైన ఈ దేశాల మధ్య ఇశ్రాయేల్ దేశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చిన్న దేశముగా దాన్ని చూసి ఇది బలమైన దేశంగా, అసలు ఈ జ్ఞానం ఎక్కడిది, ఈ సామర్థ్యత ఎక్కడిది, వీరికి ఇంత బలం ఎక్కడిది, అసలు ఎలా నిలబడ్డారు వీరు అని రకరకాలుగా ఈరోజు మీడియాలో దాని గురించి అనేకమైన ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి. ఎక్కడిది బలం? దాని వెనక ఉన్న దేవుడి హస్తం బలమైనది. ఈరోజు ఇశ్రాయేలు జనం గొప్పదనుకుంటున్నామేమో, అంతకన్నా భారతదేశంలో ఉన్న మనం దేవుడి యొక్క నిబంధన ప్రజలుగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అదిగో చెప్తున్నాడు, శ్రద్ధగా దాన్ని వెతికి పట్టుకొని నడుస్తున్న మన గురించి చెప్తున్నాడు, మీరు కూడా నా స్వకీయ స్వాస్థ్యం. వారే కాదు, భారతదేశంలో ఉన్న మనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు బలవంతుడివి. ఆ గుంపే కాదు, వారు విని వినకుండా ఉన్నారు కనుక అంత బలవంతులు. వింటే ఇంకెంత బలవంతులో తెలుసా? భూమిని తల్ల క్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా అనే విధంగా నీ గ్రామంలో, నీ పట్టణంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఆయన భూలోకాన్ని తల్ల క్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారా? ఎలా తల్ల క్రిందులు చేయగలిగారు వారు? వారి దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. ఈరోజు దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, శ్రద్ధగా నువ్వు వెతకాలి. శ్రద్ధ. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? దేవుడికి ఏది ఇష్టం? ఈ రోజుకు మనకు తెలుసా? అసలు ఇంత ఉపదేశాన్ని ఆలకిస్తూ ఎదుగుతున్న మన జీవితంలో దేవుడికి ఏది ఇష్టం? అది కానీ ఎవరైతే దాన్ని శ్రద్ధగా వెతికి దాన్ని అనుసరిస్తారో దేవుడు చెప్తున్నాడు, అలాంటి జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? సమస్త దేశ జనులలో. ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? ఏమన్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని. అది మీరు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమని? నా నిబంధనను అనుసరించి. అంటే ప్రభుతో నిబంధన చేసుకున్న క్రైస్తవులు మనందరం కూడా. ఎవరిని దేవుడు ఆ విధంగా ఉంచుతాడో తెలుసా? బాప్తిసము ద్వారా దేవుడితో నిబంధన చేసుకున్న మనకి ఈ స్వాస్థ్యం. ఇది మనకిచ్చే ఒక అధికారం గురించి చెప్తున్నాడు ఆయన. అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. ఒకటి. రెండవది, సమస్త భూమియు నాదే కదా. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు అని చెప్తున్నారు. మనమంట యాజకులముగా ఉంటామంట దేవుడికి. అసలు ఇది ఎంత భాగ్యం ఎప్పుడైనా ఆలోచించారా? యాజకత్వము చేసే భాగ్యము దేవుడు మనకిస్తున్నాడు. ఆయన ఎవరికి అంటే ఎవరైతే నిబంధన చేసుకొని ఆయన దగ్గరికి వచ్చారో ఆయన పిల్లలు, ఎవరైతే దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విని ఏమిటా అని పరిశీలన చేసుకొని దాన్ని అనుసరించే వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యాజక రూపమైన రాజ్యం అంటే యాజకత్వం ఎవరు చేయాలో తెలుసా? ఈరోజు అందరికీ ఆ ధన్యత లేదండి. పిలువబడిన మనం ఒక్కరమే
దేవుణ్ణి సేవించే ఆ గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆ రోజు ప్రభు సేవ చేయాలి అంటే ఆ రోజు లేవీలకు మాత్రమే యాజకత్వం, మరెవడు ముట్టుకుంటాను యాజకత్వం లేదు. అహరోను సంతానము మాత్రమే యాజకత్వం చేయాలి. ఇదిగో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మీరందరూ కూడా యాజక రూపమైన రాజ్యం. ఈ భూమి నాది. ఈ భూమి మీద ఉన్న నా పిల్లలు ఒక పట్టణంలోనో గ్రామంలోనో ఎక్కడ నా పిల్లలు ఉన్న వీరందరి గురించి ప్రభు చెప్తున్నాడు. యాజక రూపమైన ఒక రాజ్యం, మీరు నన్ను సేవించేవారు. యాజకులంట ఆ దినాల్లో ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. వెళ్ళి దేవుని యొక్క మహిమను చూసేవారు. ఈరోజు మనందరికీ ఆ మహిమను చూసే విధంగా దేవుడు మనందరినీ కూడా అంటాడు, మీరు యాజక రూపమైన ఒక రాజ్యం. ఎప్పుడో తెలుసా? మీరు నా మాటలను శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి దాన్ని అనుసరిస్తే ఎంత భాగ్యమో తెలుసా? ఈ భూమి మీద దేవుని యొక్క స్వకీయ సంపాద్యం, మనం ఆయన సంపదగా ఉంటాం. రెండవది యాజక రూపమైన ఒక రాజ్యం, యాజకత్వం. మనమే ఆయన ఆరాధించి ఆయన ఆయన ఉన్నతమైన ప్రత్యక్షతను చూడగలిగే భాగ్యము ఇదిగో నిబంధన ప్రజలమైన మనమే. ఇది చిన్న విషయం కాదండి. ఎంత గొప్పవాడో తెలుసా దేవుడు. నిజంగా ఈరోజు దేవుడికి ఇష్టమైనవి ఏంటో కనుగొనలేక మన ఇష్టాలు నెరవేర్చుకునే పద్ధతిలోనే భక్తి చేస్తున్నాం, కానీ దేవునికి ప్రీతికరమైనవి ఏంటో కనుక్కొని దాన్ని వెంబడించగలిగే భక్తి మన జీవితంలో చేయటం లేదు. అందుకే బలహీనలం, అందుకే ఓడిపోతున్నాం. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాటను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రెండు విషయాలు. మూడో విషయం ఏం చెప్పాడు అక్కడ? పరిశుద్ధమైన జనముగాను, మీరు పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పమన్నాడు. పరిశుద్ధమైన జనాంగము అని చెప్తున్నాడు. చూసారా, మనల్ని ఏ జనాంగంగా పోల్చాడో తెలుసా? పరిశుద్ధమైన జనాంగం అంటే రేపు దేవుని రాజ్యములతో దేవుడితో కూడా కూర్చుండే ఆ పరిశుద్ధమైన గుంపుగా మనల్ని ఆయన చేస్తున్నాడు. నువ్వెంత శ్రద్ధ చూపాలో తెలుసా? దేవుడి మాటల మీద ఎంత శ్రద్ధ ఉండాలో తెలుసా? నీకు వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఎంత శ్రద్ధతో చదువుతున్నావు? ప్రార్థన చేసేటప్పుడు ఎంత శ్రద్ధ? దేవుని ఆరాధించేటప్పుడు ఏ విధంగా ప్రభువుని ఆరాధన చేస్తున్నావు? కీర్తన పాడేటప్పుడు ఏ విధంగా దేవుని కీర్తన పాడుతున్నావు? దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం పరిచర్య చేస్తున్నామని, ఎంత శ్రద్ధగా చేస్తామో మన పని? మనకు అప్పగించిన పరిచర్యని శ్రద్ధగా చేస్తామా? దేవుడు మనకు అప్పగించినవి ఏంటో మనం తెలుసుకొని శ్రద్ధతో మనం చేస్తే కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనందరం కూడా పైవారిగానే ఉంటాం. ఎప్పుడు కూడా పైవారిగానే, తోకగా ఉండవు, పైవారిగానే ఉంటాం. ఉండవలసింది కూడా ఖచ్చితంగా. అలా ఉంటేనే దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. అంతేగాని ఎలా ఉంటే దేవుడి నామానికి మహిమ కలగదు. కింద వారిగా ఉంటే దేవుడి నామానికి మహిమ ఉండదు, పైవారిగానే ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈరోజు కానీ మనం దేవుని యొక్క ఉపదేశాలన్నిటిలో కూడా ఏం చేయాలంట? శ్రద్ధగా ఆలోచన చేయండి, ఆలోచించండి. ఏం చెప్తున్నాడు, ఎలా ఉండమన్నాడు? ఉండవద్దు అని చెప్పినవి ఉన్నాయి, ఉండమని చెప్పినవి ఉన్నాయి. వాటి వైపు వెళ్ళకుండా ఏదైతే ఉండమన్నాడో ఆ మంచి విషయాల వైపు మనం వెళ్ళగలిగితే ఇదిగో చెప్తున్నాడు ఎలాంటి ఆశీర్వాదం. ఇంకా ఏముందో చెప్పనా? చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు 15వ అధ్యాయంలోకి వద్దాం. ఇంకా మేలు ఎలా ఉంటుందో తెలిస్తే మనం రేపు నుంచి శ్రద్ధగా మనం ఆలోచన ప్రారంభిస్తాం. మనం నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్య భాగం. మీ దేవుడైన యెహోవా వాక్కును, అదిగో మీ దేవుడే, ఎవరు మాటలమ్మా? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు? మరలా ఇక్కడ కూడా శ్రద్ధగా వినాలంటున్నాడు. ఎవరి మాటలో గురించి మాట్లాడటం లేదు. నువ్వు ఆరాధించి నువ్వు సేవించి సృష్టికర్త అయిన నీ దేవుని యొక్క మాటలు నువ్వు శ్రద్ధగా వినకపోతే ఎంత నష్టమో నీకు తెలుసా? ఇప్పుడు లాభం గురించి చెప్తున్నాను, నష్టం కూడా చెప్తాను మీకు. ఇప్పుడు లాభం గురించి చెప్తున్నాను మీకు, శ్రద్ధగా వింటే వచ్చే లాభాలు చెప్తున్నాను మీకు.
ఏమన్నాడు ఇక్కడ? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి ఏది మంచిదో మనం అనుకున్నాం కదా. ఆయన దృష్టికి యోగ్యమైనది ఏంటో, ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి. నా దృష్టికి, నీ దృష్టికి, నీకు దృష్టికి మంచి చేశాను అనుకుంటూ కుదరదు ఇక్కడ. ఆయన దృష్టికి, మనం ఆరాధించే దేవుడు, మన దీవించే దేవుడు, మన బలపరిచే దేవుని దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన మాటకి మనం విధేయులవ్వాలి. ఎందుకు అంటే ఆయన చెప్పే మంచి మాటలు కదా, ఆ మంచి మాటలకి విధేయత చూపాలి. విధేయతలో ఎంత లాభం ఉందో ఆలోచించే సంగమ. ఒక్క విషయం గమనించండి, ఈరోజు దేవుని యొద్దకు వచ్చి కూడా దేవుని బలాన్ని పొందలేని బలహీనులుగా మనం ఉండకూడదు. ఇంత దేవుని ఎరిగాం కదా, అసలు దేవుని యొక్క శక్తి ఎంత అమితంగా ఉంది, కానీ మనం ఏం పొందుకోలేని బలహీనులుగా ఉండిపోతున్నాం. కారణం ఒక్కటే, నీవు శ్రద్ధ వాక్యం మీద ఉండటం లేదు. ఏదో వస్తే ఏదో జరిగిద్ది అనుకుంటున్నావు. వస్తే జరగదు. దేవుని మాటలు శ్రద్ధగా వింటేనే ఏదైనా జరుగుతాయి. నువ్వు శ్రద్ధగా వినకుండా వినిన దాని ప్రకారం నువ్వు అడుగులు వేయకపోతే ఏమీ జరగదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాక్యమే రేపు నేను తీర్పులో నిలబెట్టేది ఆ వాక్యమే. ఈరోజు తీర్పు నుంచి తప్పించేది అదే వాక్యం. ఆ వాక్యాన్ని ఖచ్చితంగా మనం పరిశీలన చెయ్యాలి అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, ఏ రోగము మీ యొద్దకు రానివ్వను. హల్లెలూయా. ఏ రోగము మీ దగ్గర రావటానికి వీలే. మరి మనం అసలు ఎన్ని విషయాలు ప్రభు పొందుపరిచాడు తెలుసా మీకు? ఈరోజు మనుషులు ఎన్ని రోగాలతో బాధపడుతున్నారో తెలుసా? చిన్న పిల్లలండి, తల్లి గర్భములో ఉన్న దగ్గర నుంచి ప్రారంభమవుతున్నాయి. మరలా మట్టికి మనం చేర్చబడే వరకు భయంకరమైన వ్యాధులండి. లోకంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయి అని మనం పరిశీలన చేస్తే సుమారు 10-16 లక్షల వ్యాధులు ఉన్నాయంట. ఏది మనకి తెలిసిన 100 లోపే ఉన్నాయో, అవి 100 కూడా మనకు తెలియ వ్యాధులు ఏంటో. చూడండి, కొన్నిసార్లు డాక్టర్స్ దగ్గరికి వెళితే ఏంటి ఎలా ఉందంటే అన్ని టెస్టులు చేసావు, ఏమి లేదంటాడు. వ్యాధి ఉంది లోపల, ఈ వ్యాధి ఏంటో తెలియదు. వ్యాధి ఉంది, నీ నీరసానికి ఒక వ్యాధి ఉంది. ప్రతి దానికి ఎన్నో లక్షల వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులన్నీ కూడా మనుషులు పీడిస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా మాటని శ్రద్ధగా ఆలకించి నేను ఇష్టంగా ఏదైతే ఇష్టమని చెప్తున్నానో అది నువ్వు చెయ్యి. ఏ వ్యాధి నీ మీదకి కానీ, నీ పిల్లల మీదకి కానీ ఏ తెగులు రానివ్వను. దేశంలో నీవు నా స్వాస్థ్యంగా ఉంటావు. యాజక రూపమైన రాజ్యంగా ఉంటావు. పరిశుద్ధ జనాంగంగా ఉంటావు. ఏ తెగులు నీ గుడారాలకి సమీపించకుండా కాపాడుతాను అని చెప్తున్నాడు. ఎంత భాగ్యమో తెలుసండి. ఇన్ని దేవుడు మన ముందు పొందుపరుస్తున్నా మనం ఎందుకు ఆయన మాట వినటానికి నిర్లక్ష్యం చేస్తాం? అసలు అర్థమే కావట్లేదు. ఎందుకు చేయాలనే ఆశ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఉంటుంది, కానీ ఆయన సన్నిధిని విడవగానే ఎందుకు ఈ ఆశ పోతుందో రాత్రి ఉపవాస దినంలోని మీకు చెప్పాను. చాలా చక్కని మాటలు. ఉపవాస దినానికి అవకాశం ఉండి కొంతమంది రాలేకపోతున్నారేమో. చాలా లోతైన కొన్ని విషయాలు మీకు నేర్చుకోవడానికి మంచి అవకాశం. ఈరోజు కూడా ప్రభు అదే చెప్తున్నాడు. ఎందుకు ఆశ ఉంది చెయ్యాలి అని చేయలేకపోతున్నావు? ఎందుకు అంటే అది నీకు అర్థం కావాలండి. ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటలు కానీ జాగ్రత్తగా శ్రద్ధగా మనం ఆలోచన చేస్తే అసలు దాన్ని విడిచిపెట్టాం. మనం తెలియక ఏముందులే అలానే అంటారు అనుకుని వెళ్ళిపోతున్నాం. ఏముందులే అలా దాన్ని నెట్టు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. అని అంటున్నాడు, ఐగుప్తీయులకి వచ్చిన అది నా పిల్లలైన మీకు
వాటిలో ఏది తెగులు కూడా మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ రెండు మాటలకి వేరుగా కనిపించలేదా మీకు? ఇక్కడ ఐగుప్తు ప్రజలకు వచ్చే తెగులు లాంటి తెగుల్లో నీకు ఏ తెగులు కూడా రానియను, తెగులు రానివ్వను అన్నప్పుడు స్వస్థపరిచే యెహోవా నేనంటాడే. ఇంకా స్వస్థపరిచేది ఎందుకు? ఆయన తెగులే రానప్పుడు ఇక స్వస్థపరిచే యెహోవా నేను అన్నాడు. అక్కడ దానికి దీనికి షింక్ అవ్వలేదు కదా. ఇక్కడేమన్నా మీ మీదకి ఏ తెగులు కూడా రానివ్వని అన్నాడు. రానివ్వని అనుకున్నప్పుడు స్వస్థపరిచే యెహోవాను నేనే ఎందుకు? రానివ్వడు కదా. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆ రోగము మనకి రాకముందే దాన్ని మనకు స్వస్థపరుస్తున్నాడు. అర్థం కావాలి అంటే, ఇప్పుడు పోలియో వ్యాధికి టీకాలు వేస్తారు. ఇంకా ఏవే వేస్తారు? వ్యాక్సిన్లు పిల్లలకి ఏమ్మా చాలా వ్యాక్సిన్లు వేస్తారు. ఇవన్నీ జబ్బు వచ్చిందని వేశారు వారికి. జబ్బు మరి ఎప్పుడూ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ వేశారు కదా. అలా దేవుడు ముందుగానే స్వస్థపరిచాడు. ఇక ఏ తెగులు నీ గొడానికి రాదు అని ముందుగానే స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగానే స్వస్థపరిచాడు ఆయన. ఇక రాదు. టీకా ముందే చేశారు వాళ్ళు. వాడు రోగం వచ్చిందని ఇలా ఇక ముందు రోగం రాకూడదు అని. అలానే దేవుడే స్వస్థపరిచి ఏ తెగులు కూడా మీ మీదకి రాదు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. మీకు అర్థం కావటానికి ప్రకటన గ్రంథములో అక్కడ ఏమైనా వ్యాధులు వస్తాయి అంటారా మనకి? ఇది పరలోకములో మనకి ఏమైనా వ్యాధులు వస్తాయా? ఏం మాట్లాడరేంటి? పరలోకములో మనకేమైనా వ్యాధులు వస్తాయా? రావు కదా. చూడండి ఒక్కసారి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వాక్య భాగం చివరి వచనంలో ఉంటుంది. ఆ వృక్షము యొక్క ఆకులు, ఆ వృక్షము యొక్క ఆకులు, జీవవృక్షము యొక్క జీవవృక్షం ఉంది కదా, ఆ జీవవృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఏంది? పరలోకములో జీవవృక్షం ఉంది. జీవవృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరుస్తాయి. అంటే జనాలకి రోగాలు వస్తాయి అని కాదు. అసలు ముందుగానే ఆ చెట్టును నియమించారు కనుక వీళ్ళు ఎవరికి రోగాలు కానీ ఏ అంటువ్యాధులు కానీ ఏమీ రాకుండా ముందుగానే దేవుడు స్వస్థపరిచేశాడు. అక్కడ అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత రోగాలు వస్తాయని కాదు. దేవుడు ముందుగానే ఏ తెగులు అలాంటివి మన ముందుకు రాకుండానే ఆ జీవ వృక్షము యొక్క ఆకులు ఆ ప్రజలందరికీ కూడా మంచి స్వస్థతని కలుగు చేసే విధంగానే ఉంటాయి. అంటే ముందుగానే దేవుడు ఆ రోగ నివారణకి ఆయన ముందుగానే ఆయన ఆజ్ఞాపించాడు. ఆగిపోయింది. అర్థమవుతుందా? కొన్ని ప్రదేశాలకు వెళితే ఆ మంచి వాతావరణంలో నాకేం అనారోగ్యం రాలేదండి అంటారు. దేవుడు అలాంటి వాతావరణాన్ని కలిగజేస్తానని చెప్తున్నాడు. ఈరోజు మీరు గమనించగలిగితే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఆయన మాటని శ్రద్ధగా ఆలోచన చేస్తే, ఆయన ఆలోచన చేసి ఆయనకి ప్రీతికరమైనవి ఏ మాట అన్నావు? ఆయన దృష్టికి యోగ్యమైనవి మనం తెలుసుకొని ఆ మంచి మార్గాలు నడిస్తే, ఇదిగో ఆయన చెప్పాడు కదా, ఇదిగో ఇవన్నీ నీకు రావు. దేశంలో మంచిగా ఉంచుతానని చెప్పాడు. యాజక రూపమైన చక్కగా యాజకత్వం మనమేనండి ఆయన ఆరాధించే ప్రజలు. కోట్లాది దేవదూతలు ఆరాధిస్తున్నారు కదా, మనకి ఆ భాగ్యం. మనం ఆయన మహిమను చూసే భాగ్యం, ఆయన ప్రత్యక్షత చూసే భాగ్యం, ఆయన దర్శనాలు చూసే భాగ్యం. ఎక్కడున్న దేశంలో చిన్న మందగా ఉన్నా ఏం భయపడక్కర్లా, ఆయన ఉన్నాడు మనకే. ఆ ఇశ్రాయేలు యొక్క దేశమే కాదు, ఈరోజు మనం అంతకన్నా బలవంతులుగా చేస్తాడు ఆయన. అందుకే భారతదేశంలో ఈ క్రైస్తత్వాన్ని విస్తరించుకుంటూ ఈ భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడానికి దేవుడు మనందరిని కూడా లేవనెత్తుకుంటూనే వస్తున్నాడు. అయితే ఇవన్నీ మేలు చెప్పాం కదా. ఆయన మాటని శ్రద్ధగా ఆలోచన చేసి అలా అడుగులు వేస్తే వచ్చే
లాభాల గురించి చెప్పాం. ఒక నష్టం కూడా చెప్తాను మీకు మధ్యలో, ఒక నష్టాన్ని. ఇప్పుడు దేవుడు ఏదోను తోటని నిర్మాణం చేశాడు. దానిలో ఎవరిని పెట్టాడు? ఆదాముని, తర్వాత అవ్వని, ఇద్దరిని ఏదోను తోటలో పెట్టాడు దేవుడు. పెట్టిన తర్వాత దేవుడంట ప్రతి చల్ల పూట ఆ ఏదోను తోటలోనికి వచ్చి వారితో ఏం చేసేవాడంటే దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. వీరు దేవుడు మాటలు ఆలకిస్తూ ఉన్నారు. ఆయన ప్రతి చల్లబూట, అది రోజుకి ఎన్నిసార్లు వస్తాడో ఏంటో మనకు తెలియదు. ఇది చల్లబూట అంటే ఎప్పుడు చల్లదనం, ఎప్పుడు చల్లదనమే. మరి ఎప్పుడు ఉండేవాడో, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడేవారు, వారు దేవుడు మాటలు ఆలకిస్తున్నట్లుగా మనకు రాయబడి ఉంది. అయితే వీరు దేవుడి మాటలు శ్రద్ధగా ఆలకించలేదు. దేవుడి మాటలు వీరు శ్రద్ధగా ఆలకించలేదు. రోజు వచ్చి ఆయన మాట్లాడుతున్నా కూడా ఏం చెప్తున్నాడు, తండ్రి ఏం మాట్లాడుతున్నాడు అని శ్రద్ధ చూపకుండా ఓకే ఏదో ఆయన మాట్లాడుకుంటుంటే వారు అశ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. ఆయన ఇదిగో ఇది చెయ్యి, చాలా మంచిది, ఇది చెయ్యొద్దు, చచ్చిపోతావు, ఇది చేస్తే ప్రమాదం, ఇది చెయ్యి, ఇది జీవవృక్షం, ఇది తింటే ఏమవుతుంది, ఇక మరణమే లే, ఇది తిన్నావా చచ్చిపోతావు. ఈ బాగా మాటలు ఆలకించాడంటారా, శ్రద్ధగా విన్నాడంటారా, వినలేదంటారా? వింటే అది తినేసేవాడు. నువ్వు శ్రద్ధగా విన్నట్టయితే ఏది శ్రేష్టమైనదో దాన్ని తినేసేవాడు. ఇక్కడ శ్రద్ధగా వినక తినకూడదు అన్న వాటి వైపు తన మనసు వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. దేవుడు ఎన్నో ఉపదేశాల మధ్య ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆయన దృష్టికి యోగ్యమైనవి ఇవి చేయాలి, ఇదిగో అవి అయోగ్యమైన దాన్ని ముట్టుకోవద్దు, రెండూ చెప్పాడు ఆయన. ఇదిగో లోతు భార్య వలె మీరు ఉండొద్దు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, ఇవి చెప్పాడు. ఇప్పుడు మనము సరిగా వినకపోవటం వలన ఇవన్నీ బైబిల్లో ఉన్నాయేగా, అదిగో వాడు కూడా తప్పిపోయాడుగా, మనం కూడా వెళ్ళిపోవచ్చు. వాడు పడిపోయాడు కదా, మనం కూడా పెద్ద ఇదేం కాదు, ఇదిగో దేవుడు చూపించాడు, ఇక్కడ రాశారు కదా, మనము చేయొచ్చు. ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో అర్థం కాల. అన్నీ విన్నట్టే కూర్చోడు. రోజు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, బాగానే వింటున్నారు, కానీ శ్రద్ధతో ఆలకించలేదండి దేవుడి మాటలు. అందుకే ఇదిగో జీవవృక్షాన్ని వదిలివేసి దేన్ని తీసుకున్నాడు, వద్దు అన్నదాన్ని తీసుకొని పోయాడు, మొత్తం కోల్పోయాడు. అయితే మీరు అనొచ్చు, నష్టమేం జరగలేదు కదా ఆయనకి, అశ్రద్ధగా విన్నాడు, ఒకటి చేయబోయి ఒకటి చేశాడు, ఏదో అర్థం కాలేదు, బయట మాటలు ఆలకించాడు, అపవాది మాటలు, ఆ వైపు వెళ్ళిపోయాడు, దేవుడి మాటలు శ్రద్ధగా వినలేదు. అది తిన్నట్లయితే మరణం లేని వ్యక్తులుగా జీవించేవారు. కానీ తప్పు వలన ఏం శిక్ష వచ్చిందో తెలుసా, ఏమొచ్చిందో తెలుసా? అవ్వతో ఏం మాట్లాడాడో తెలుసా ప్రభు? చెప్పండి, చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భము యొక్క వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. అదిగో మిక్కిలి హెచ్చిస్తున్నాను. మామూలుగా అయితే చిన్న నొప్పులతోనే తల్లి ప్రసవించేదేమోనండి, చిన్నదానితోనే ప్రసవించేదేమో. ఇప్పుడు అంటున్నాడు ఆ నొప్పులను మిక్కిలి హెచ్చించెదను. అదిగో ఏమైపోయిందో తెలుసా? ఈరోజు చాలామంది దేవుడు స్త్రీలకు ఎలా ఎందుకు పెట్టాడు, అలా ఎందుకు పెట్టాడు, ఏదో మరి మాట్లాడే చేస్తాం. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఇది కాదు కదా, దేవుని యొక్క ప్రణాళిక ఇది కాదు కదా. ఈరోజు కూడా సంఘానికి వచ్చాం కదా, దేవుడు దీవించవలసిన దేవుడు ఈరోజు సంఘంలో ఎందుకు మాకు ఈ పనులు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ బాధలు? మనకి అర్థం కాలేదు. ఈరోజు అనుకుంటారు, ఎందుకు దేవుడు ఎలా చేశాడు, మాకెందుకు ప్రసవ వేదన పెట్టాడు, ఇంతకు మాకు ఎందుకు నొప్పులు పెట్టాడు? దేవుడు పెట్టలేదు. మనిషి దేవుడి మాట శ్రద్ధగా వినక ఆయన ఏం చెప్తున్నాడు, యోగ్యమైన వాటిని ఎంచుకోకుండా అయోగ్యమైన వాటి వైపు వెళ్ళి ఇదిగో వస్తున్న పరిస్థితులు ఇవ్వండి. ఇప్పుడైనా అంతే. నువ్వు సంఘంలో యోగ్యమైనవి ఏంటో నువ్వు తెలుసుకోకుండా నడిచితే నీ జీవితంలో కోల్పోయేవి చాలా ఉన్నాయి, చాలా కోల్పోతావు. మనం కూడా
ఆయన అంటున్నాడు, నీ యొక్క ప్రసవ వేదన యొక్క నీ నొప్పులు నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నీ గర్భము యొక్క వేదనను మిక్కిలి హెచ్చించెదను అక్కడి నుంచి ప్రారంభం అయిపోయింది. వేదనతో పిల్లలను వేదనతో నువ్వు పిల్లలను కంటావు. ఎందుకు వచ్చిందండి ఆ వేదన? వేదనతో పిల్లలు కనే పరిస్థితి ఎందుకు వచ్చింది? స్టార్టింగు మన మా అమ్మ జేజ అంటారు, మా అమ్మ అంటారు జేజమ్మ, సరే జేజమ్మ అనుకుందాం. ఆమె వినలేదు, ఈరోజు మనము వినం. ఆమె శ్రద్ధతో వినలేదు, ఇప్పటికీ ఎవరో శ్రద్ధతో అన్నీ వింటాం. సినిమా అయినా, బయట ఉన్న పాటలైనా, అబ్బో బోల్డ్ దాని యొక్క భావం తెలుసుకుంటానికి, ఆ స్టైల్ చూసుకుంటానికి, మనం ఏమైనా డ్రెస్ స్టైల్ వేయాలంటే ఆ స్టైల్ ఎలా ఉంది, అబ్బా దానికి ఎంత శ్రద్ధ చూడండి. ఇది ఒక్కటే శ్రద్ధ ఉండదు మనకి, అన్నిట్లో శ్రద్ధే. పిల్లల విషయమైన శ్రద్ధే, బట్టలు ధరించే విషయమైన శ్రద్ధే, ఆరోగ్య విషయంలో ఎంత శ్రద్ధో. ఈ శ్రద్ధ నువ్వు ఆరోగ్యంలో చూపించినప్పుడు ఇది ఆరోగ్యమే రాదు. ఇది ఎప్పుడో సరే తెగులు ఏదో ఒకటి దీనిలో ఎంటర్ అయిపోయింది. ఇది ఈ 4 రోజులకి అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటాం మనం. చూసారా శ్రద్ధ దేని మీద? క్రైస్తవులుగా మనకి విలువైనది ఒక ఆయుధం ఏంటి అంటే దేవుని యొక్క మాట. అది పట్టుకోవాలి అంటే అది ముందు బాగా దాని గురించి శ్రద్ధతో విని దాన్ని ఆలకించి, అదిగో మనందరం కూడా అది ఆలోచన చేయాలి. ఎలాగా ఏంటి? ఇప్పుడు చేసిందంట, వేదన ఎక్కువైపోయిందంట. మళ్ళీ ఆదాముతో ఈ ఒక స్త్రీకైనా పనిష్మెంట్ వచ్చింది అంటే, ఇద్దరు తిన్నారా తినలేదా? ఇద్దరు తప్పారా లేదా? ఇదిగో మరొకటి వచ్చింది, చదువుదాం. ఆదాముతో తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తినవద్దు అని చెప్పిన దాన్ని నువ్వు కూడా చెయ్యవద్దు అన్న పని నువ్వు కూడా చేశావు కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. నువ్వు అనుకోవచ్చు, ఆదాముని శపించలేదుగా, నేలలాగా శపించింది. పర్వాలేదా కాదా? ఆదాముని శపించాడా, నేలను శపించాడా? నేలను శపించాడు. ఈ స్త్రీకి ఏమన్నా నీ గర్భవేదన తో నువ్వు పిల్లలుగా అంటావు కష్టంగా అని చెప్పాడు. ఈవిడికి వచ్చి పడింది ఇక్కడ. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆదాముని శపించలేదు. అర్థమైందా? తన కన్న కొడుకుని శపించలేదు. ఇక్కడ ఎవరిని శపిస్తున్నాడు? భూమిని శపిస్తూ ఉన్నాడు. భూమిని శపించటం వలన వచ్చే నష్టం ఏంటో తెలుసా? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు, నీవు బ్రతికే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు బ్రతుకు దినములన్నీయు దాని పంటని తిందువు. అది ముండ్ల తుప్పలే ఇచ్చింది. అంతకుముందు అన్ని మామిడి పళ్ళు, దానిమ్మ పళ్ళు, జామ పళ్ళు అన్ని విరబూసి ఉంటాయి. లేదు నువ్వు తింటమే. ఇక భూమి అది ఇవ్వదు, శపించబడింది కదా. ఇక భూమి ఇచ్చేది ముళ్ళే. అమ్మ మనం ముళ్ళ విత్తనాలు ఏమైనా చల్లామా? ఇప్పుడు అటు వెళ్తాం, ఇక అన్ని తుప్పలు మలిచాయి, మనం విత్తనాలు వేసామా, నీరు కట్టామా, ఏమి లేకుండా చూసినట్టు వెతుకుతాయి అవి. ఈ పనికి శపించబడింది. అది భూమి శపించబడింది. ఆ భూమి శపించబడింది ఎప్పుడో ఈ మనిషికి వేదన ప్రారంభమైపోయింది. ఏమన్నాడు అక్కడ? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలు గచ్చపొదలనే నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు, నీవు మట్టిలో కలిసే వరకు నీ ముఖపు చెమట కార్చి, నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఆహారం తింటాం. ఇది శాపమో దీవెనో నీకు అర్థం కావాలి. చెమట కార్చే నువ్వు తింటావు. అంతకుముందు చెమట అనేది తెలియదు, వర్షం అనేది ఎలా తెలియదో ఇలా చెమట కూడా తెలియదు. ఇప్పుడు చెమట కారుస్తావు నువ్వు. ఈరోజు మన జీవితంలో కూడా నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని కానీ శ్రద్ధగా నీవు ఆలోచన చెయ్యకపోతే, దేవునికి ఏది యోగ్యమైనవో నువ్వు కనిపెట్టుకోకపోతే ఎన్ని నష్టాలో నీకు అర్థం కావాలి. లాభాలున్నాయి, వింటే లాభాలున్నాయి, వినకపోతే ఉన్నాయి. ఇది వాస్తవం. వాక్యానికి వేరుగా ఏది జరగదు. సృష్టికర్త అయిన దేవుడు ఏ విషయాన్ని అయితే తన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడో ఖచ్చితంగా అవి ఎలా ఉంటాయో మన ముందు క్లియర్గా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పటి నుంచి చెమట కార్చుకోవాలి, పొలం తొన్నాలి, రాత్రి పగలు ప్రయాసపడాల్సిందే, ప్రయాసతో నువ్వు తినాలి.
అంతకుముందు ఏ ప్రయాస లేదు. దేవుడు మనందరినీ అలా ఉన్నతంగా ఉండాలనుకున్నాడు. ఈరోజు కూడా చెప్తున్నాడు, నువ్వు నా మాట వినమ్మా, నిన్ను యాజక రాజ్యంగా చేస్తాను, పరిశుద్ధమైన జనాంగంగా చేస్తాను, స్వకీయ సంపాద్యంగా ఉంటారు. ఇప్పుడు చెబుతున్నా కూడా ఇప్పుడు వినం మనం. ఇన్నున్నాయమ్మా, నా మాట ఏది ప్రీతికరమైనదో నాకు ఒకసారి ఆలోచించాయి. ఏం చేస్తే నాకు ఇష్టమో ఆలోచన చేసి దానిలోనే ఉన్నాడు. అది నువ్వు చేర్చుకో. రేపు నీవు నీ పిల్లలు దీవించబడతారు. రేపు నీ పిల్లల మీదకి ఇలాంటివేమి రావు. మీరు అనొచ్చు, అవి ఆల్రెడీ చేయి దాటిపోయింది, ఆల్రెడీ వినలేదు, రోగాలు వచ్చి పడ్డాయి, ఏం చేయాలి? ఆల్రెడీ వినలేదు, ఆల్రెడీ శ్రద్ధ చూపలేదు, నేను అశ్రద్ధగానే నువ్వు ఒకటి చెబితే నేను ఒకటి చేశాను. వాళ్ళు తప్పు చేశారు కదా, పర్వాలేదు అనుకుని తప్పును చూసుకున్నా కానీ చెయ్యొద్దు అన్న విషయాన్ని నేను మర్చిపోయి నన్ను నచ్చిన విషయంలో వెళ్ళిపోయానయ్యా. ఆల్రెడీ చేయి జారిపోయింది, రోగాలు వచ్చి మీద పడిపోయా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదేనా? అయిపోయింది. ఏం చేస్తాం? అది ముందు తెలియదు, తెలిసినాయనో రేపు నుంచి కూడా వినం, అది తర్వాత విషయం. ఇప్పుడు మనం ఏమంటాం, తెలియలేదు కదా మాకు, జరిగిపోయింది. ఇప్పుడు ఈ రోగాన్ని ఏం చేద్దాం? ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు ఏం చేద్దాం? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక్కసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయము, సమయం అయిపోయింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వాక్య భాగం. నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిని నడిపిస్తాను. వారిలో దుఃఖించు వారిని ఓదార్చు, వారిలో ఎవరైతే దుఃఖిస్తున్నారో వాళ్ళందరినీ నేను ఓదారుస్తాను. ఎప్పుడంట? వారి ప్రవర్తన చూచి తిని. అది వారి ప్రవర్తన మార్చుకుంటే ఇప్పుడైనా ఇంతకుముందు శ్రద్ధగా వినలేదు, ఇక నుండైనా నేను శ్రద్ధగా ఆలకిస్తాను అని నువ్వు అనుకుంటేనంట, ఆయన శీఘ్రముగా నీకు స్వస్థతనిస్తాను. ఇంకేమి చేస్తాడంట? నడిపిస్తాను, దుఃఖించు వారిని ఓదారుస్తాను. అది ఎవరైతే దుఃఖిస్తున్నారో, ఎవరైతే వేదన చెందుతున్నారో, ఇప్పుడైనా మీ మనస్సు మార్చుకోండి. ఇప్పుడైనా సరే నా మాటలు శ్రద్ధగా మీరు అది శ్రద్ధగా విని నా దృష్టికి యోగ్యమైనది ఈ రోజు నుంచి అడుగు వేయండి. ఇప్పుడు విని అశ్రద్ధగా ఉన్నారు, ఈ రోజు నుంచి శ్రద్ధగా ఉండండి. మీరు ఆ విధంగా ప్రవర్తనను కానీ మీరు మార్చుకుంటే మీకు స్వస్థత ఇస్తాను, నడిపిస్తాను, మీ దుఃఖించు వారిని ఓదారుస్తాను. అలాంటి కృప ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.